తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఖైరతాబాద్, మలక్పేట్, నాగోబ్, అత్తాపూర్, మహబూబ్ నగర్, సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటూ ఆర్టీఏ కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలించారు. ఆర్టీఏ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. చెక్పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు, లావాదేవీలపై ఏసీబీ విచారిస్తోంది. ఇక నకిలీ ఇన్సూరెన్సులు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఏసీపీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మహబూబాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో 6 ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏజెంట్ల వద్ద 45,100 రూపాయల నగదు, డ్రైవర్ వద్ద 16,500 రూపాయల నగదు, నూతన లైసెన్సులు, రెన్యువల్స్, ఫిట్నెస్కు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యమైనట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.